హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ షాదోనాస్ పార్ట్ 4. ఈ టాపిక్లో మనం షాదోన్లో వినియోగించినటువంటి కాయిన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. షాదోనులు కాయిన్స్ని అత్యధికంగా సీజన్తో తయారు చేసేవారు. అయితే వీరు మొత్తం 4 రకాల కాయిన్స్ని వినియోగించేవారు. ఒకటి పుటిన్ నాణ్యము, 2 కశ్యప్ నాణ్యము, 3 సోన్ నాణ్యము, 4 రోమన్ నాణ్యము. అయితే పుటిన్ నాణ్యం అనేది 3 రకాల ఎలిమెంట్స్ కలిపి తయారు చేసేవారు. ఒకటి రాగి, తగరము, సీసము. అలాగే కశ్యప్ నాణాన్ని రాగి ప్లస్ వెండి కలిపి తయారు చేసేవారు. సోన్ నాణ్యము గోల్డ్ కలిపి తయారు చేసేవారు. రోమన్ నాణ్యము గోల్డ్ ప్లస్ సిల్వర్ కలిపి తయారు చేసేవారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే రాగిని 2 రకాల కాయిన్స్లో తయారీలో వినియోగించేవారు. ఒకటి పుట్టిన నాణ్యము, 2 కశ్యప్ నాణ్యము. అలాగే వెండిని 2 రకాల కాయిన్స్లో తయారీలో వినియోగించారు. ఒకటి కశ్యప్ నాణ్యము, 2 రోమన్ నాణ్యము. అలాగే గోల్డ్ని 2 రకాల కాయిన్స్ తయారీలో వినియోగించేవారు. ఒకటి సోన్ నాణ్యము, 2 రోమన్ నాణ్యము. షాదోన్లో సిల్వర్ కాయిన్స్ని మొదటిసారిగా వేయించింది మదర్ సాత్కర్ని. అయితే షాదోన్లో ఒక గోల్డ్ కాయిన్ వాల్యూ 35 సిల్వర్ కాయిన్స్ వాల్యూస్తో సమానంగా ఉండేది. అంటే వీళ్ళు చలామణిలో ఒక గోల్డ్ కాయిన్ వాల్యూ అనేది 35 సిల్వర్ కాయిన్స్కి ఇచ్చేవారు అనమాట. నెక్స్ట్ షాదోన్లు తమ కాయిన్స్పై ఒక సిటీ సింబల్ని వేయించేవారు. అదేంటంటే ఉజ్జయిని అనమాట. ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి సిటీ ఉజ్జయిని. ఈ ఉజ్జయిని సిటీ సింబల్ని కాయిన్స్పై వేయించింది మొదటి సాతకర్ణి, 2 వ్యక్తి గౌతమిపుత్ర సాతకర్ణి. నెక్స్ట్ శాతవాహనులు తమ కాయిన్స్పై తమ యొక్క సింబల్ని వేయించుకునేవారు అనమాట. ఆ వేయించిన వ్యక్తి రాజు ఎవరంటే గౌతమిపుత్ర సాతకర్ణి. నెక్స్ట్ వాడతర చాప్ సింబల్ ఉన్నటువంటి సింబల్స్ని కాయిన్స్పై వేయించారు అనమాట. అలా వేయించిన రాజు శాతవాహనులు యజ్ఞశ్రీ సాతకర్ణి. శాతవాహనుల్లో వాళ్ళు ఆ కాలంలో వినియోగించినటువంటి కాయిన్స్ అనేవి మనకు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే ఒకటి సాలిగుండం కన్నింగపట్నం దగ్గర శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అండ్ అత్తిరాల కడప జిల్లా, వినుకొండ గుంటూరు జిల్లా, కొండాపూర్ మెదక్. ఈ 4 ప్రదేశాల్లో శాతవాహనం వినియోగించినటువంటి కాయిన్స్ అనేవి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో లభ్యమయ్యాయి. టంకసాల ఏంటంటే అండి, శాతవాహనంలో టంకసాల అంటే ఇది ఒక బ్యాంక్ అనమాట. అక్కడ ఆనాటి కాలంలో రాజులు తమ డబ్బుని కాయిన్స్ రూపంలో భద్రపరిచేవారు. ఆ టంకసాల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో ఎక్కడ బయటపడిందంటే కొండాపూర్ మెదక్. అయితే శాతవాహన కాలంలో కాయిన్స్ పైన కొన్ని వ్యాఖ్యలు ఉండేవన్నమాట. వ్యాఖ్య అంటే ముఖ్యంగా కొండాపూర్ మెదక్లో బయటపడిన టంకసాలలో బయటపడినటువంటి కాయిన్స్ గల వ్యాఖ్య ఉండదన్నమాట. ఆ వ్యాఖ్య ఏంటి అంటే సిరి చీముక శాత, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే శాతవాహనంలో కాయిన్స్ పై కొన్ని రకాల యానిమల్ సింబల్స్ కూడా, యానిమల్స్ బొమ్మలు కూడా ముద్రించేవారు అనమాట. ఆ యానిమల్స్ ఏమంటే ఒకటి బొఫెలో, ఎలిఫెంట్, హార్స్, షిప్, లయన్, స్వస్తిక్, అండ్ ఉజ్జయిని తోరణము, అండ్ త్రిరత్నం. కొందరు శాతవాహన రాజుల్లో వారి కాలంలో నాణేలపై తమ పేర్లతో కూడా నాణేలు అనేవి వాళ్ళు వినియోగించేవారు. ఆనాటి కాల శాతవాహనులు ఆ టర్మ్ ఆఫ్ టైంలో ఆ రాజులు తమ నాణేలపై తమ సొంత పేర్లను కూడా ముద్రించేవారు. అలా ముద్రించిన రాజులు ఎవరంటే గోభద్ర, సమగోప. శాతవాహనుల కాయిన్స్ పై వినియోగించినటువంటి భాష ప్రాకృతము, 2 దేశీ భాష. ఈ 2 భాషల్ని వాళ్ళు శాతవాహనులపై భాషని వినియోగించేవారు తయారీలో. తయారీ అయిన తర్వాత వాటిపైనటువంటి ఏదైనా మనము వాళ్ళు విషయాన్ని చెప్పడానికి ఏ భాష ఉపయోగించేవారంటే ప్రాకృతము, 2 దేశీ భాష.
కొన్ని రకాల శాతవాహన కాలంలో కొన్ని రకాల కాయిన్స్‌పై 2 భాషల్ని కూడా ముద్రించడం, వినియోగించడం అన్నమాట. అలా 2 భాషల్ని కూడా అంటే ప్రాకృతం మరియు దేశీ భాష 2 భాషల్ని కూడా ముద్రించుటకు ఆహ్, వినియోగించిన రాజు ఎవరంటే సహస్రశాతకర్ణి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే ప్రాకృతము 2 దేశీ భాష రెండిటిని కూడా కాయిన్స్ పైన ఏదైనా ఒక మ్యాటర్‌ని రాయాలి అంటే ఈ భాషల్ని వాళ్ళు వినియోగించేవారు. నెక్స్ట్ శాసనాలు అధ్యయనం చేసే శాస్త్రము ఎపిగ్రఫీ అంటారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలను వేయించిన రాజు అశోకుడు. ఇతను మౌర్య చక్రవర్తి శాసనాలను అశోకుడు 3వ శతాబ్దంలో వేయించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించింది మౌర్యులు. వారిలో ముఖ్యుడు అశోకుడు అన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర రాజులు ఎవరు మొట్టమొదటిసారిగా శాసనం వేయించారంటే శాతవాహనులు. ఈ శాతవాహనుల్లో మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజు అంటే కృష్ణుడు అన్నమాట. కృష్ణుడు ఇతనికి ఒక నిక్‌నేమ్ ఉండేదన్నమాట. అతని పేరు కన్హ. ఆ పేరు కన్హ అన్నమాట. తర్వాత శాతవాహనులు వేయించినటువంటి శాసనాలను అధ్యయనం చేయు వ్యక్తి ఎవరంటే బుహ్లర్. బుహ్లర్ అనే వ్యక్తి ఆనాటి కాలంలో శాతవాహనులు వేయించిన శాసనాలని అధ్యయనం చేశాడన్నమాట. తర్వాత శాతవాహనులు వినియోగించినటువంటి 2 భాషలు. ఒకటి దేశీ భాష, 2 ప్రాకృతము. ఈ 2 భాషల్ని కాయిన్స్‌పై వాళ్ళు ఏదైనా మ్యాటర్‌ని టైప్ చేయడానికి వినియోగించేవారన్నమాట. కానీ ఆ రెండిట్లో శాతవాహనులకి అధికార భాష ఏంటంటే ప్రాకృతము. అధికార భాష ప్రాకృతం అన్నమాట. నెక్స్ట్ ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం బయటపడింది ఎక్కడంటే కర్నూలు. ఈ ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం వేయించింది ఎవరంటే అశోకుడు అన్నమాట. ఈ ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం యొక్క నీతి ఏం చెప్తుందంటే టీచరు మరియు స్టూడెంట్ మధ్య రిలేషన్‌ని చెప్తుందన్నమాట. మరియు ఈ ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం అనేది ముఖ్యంగా ఏం చెప్తుందంటే మౌర్యుల యొక్క పరిపాలన ఆంధ్రప్రదేశ్‌లో ఉండేది అనేది నిర్ధారిస్తుందన్నమాట. తర్వాత శాతవాహనులు ఎవరి సామంతులు అంటే మౌర్యుల సామంతులు. శాతవాహనులు మౌర్య సామంతులు అని చెప్పే శాసనం ఏంటంటే 13వ శిలా శాసనం. నెక్స్ట్ నాన్నగారి శాసనం వేయించింది దేవనాగరిక. నేను ఆల్రెడీ ముందు చెప్తున్నాను. ఈ నాన్నగారి శాసనము ప్రాకృత భాషలో వేయించిందన్నమాట. ఈ నాన్నగారి శాసనం వేయించింది దేవనాగరిక ఎవరి భార్య అంటే వలసాదికన్న భార్య. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.